హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ని గీసి నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రేడింగ్ వ్యూ లింక్ కూడా ఇచ్చాను. దీన్ని కానీ క్లిక్ చేశారనుకోండి మీకు పెద్ద ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర కానీ మార్కెట్ వచ్చినప్పుడు మనం లోయర్ టైం ఫ్రేమ్లో చూసుకుని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉండాలి. చూడండి, మార్కెట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయ్యి నేను ఇచ్చిన ఈ జోన్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది. ఈ జోన్ పై చేసుకుని పైకి వెళ్ళిన తర్వాత మనం లోయర్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకోవాలి. ఇలాగ 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అయిన తర్వాత చూడండి, ఎప్పుడైతే ఈ జోన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రీట్రేస్ అవుతున్నప్పుడు కరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి. ఈ స్వింగ్ దగ్గర సపోర్ట్ అంటే రిజెక్షన్స్ వచ్చి ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఈ స్వింగ్స్ కిందకి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోద్ది. నేను ఇచ్చిన ఈ టార్గెట్ వరకు రీచ్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ అయితే ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలి? దీనికి ఎందుకు స్టాప్ లాస్ పెడతారు. ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మన టార్గెట్ రీచ్ అయిపోయిందో అక్కడ మనం ఒక క్యాండిల్ కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే టార్గెట్ రీచ్ అయిపోయింది, ఏ టైంలో అయినా మనకి కిందకి రావచ్చు. ఎందుకంటే ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్, ఇంబ్యాలెన్స్ కూడా అని అంటారు. కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం కంగారు పడకుండా 5 మినిట్స్లో ఒక క్యాండిల్ కిందకి మనం స్టాప్ లాస్ జరుపుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ అయిన తర్వాత దీని కిందకి స్టాప్ లాస్ పెడతాం. దాని తర్వాత ఎలాగ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ వచ్చి కొట్టేసింది అనుకోండి. ఇది మనకి ఈరోజు ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇన్బ్యాలెన్స్ ఒకటి గీసాను. అయితే ఇక్కడ నుంచి ఆర్డర్ బ్లాక్ నుంచి డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ షార్ట్ టర్న్ ఎంట్రీ వచ్చింది. ఈ షార్ట్ టర్న్ ఎంట్రీ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లైన్స్ అన్ని క్లియర్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వైట్ బోర్డ్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, షార్ట్ టర్న్ ఎంట్రీ అంటే మనకి ఈ లెవెల్ ఆర్డర్ బ్లాక్ జోన్ అవ్వచ్చు, లేదంటే ఫేర్ వాల్యూ గ్యాప్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఏదైనా సరే ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఉన్నటువంటి జోన్. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ ఇలాగ పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ ఈ రేంజ్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి లాస్ట్ మూవ్లో ఒక ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇలాగా ఒక ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఆల్రెడీ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే ఈ 3 క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి ఒక లైన్ గీసుకోవాలి. అలాగే 1వ క్యాండిల్, 2వ క్యాండిల్, 3వ క్యాండిల్ అయిన తర్వాత 3వ క్యాండిల్ యొక్క లోకి ఒక లైన్ గీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్నే ఇంబ్యాలెన్స్, ఫేర్ వాల్యూ గ్యాప్ అని అంటారు. ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాసుల్లో ఇంబ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేశాను. ఎవరైనా తెలియకపోతే అది చూడండి. ఇప్పుడు చూడండి, ఎలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇలాగ ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మార్కెట్ కిందకి వస్తున్నప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్కి ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక ఫేర్ వాల్యూ గ్యాప్ వస్తుంది. ఇలా ఫేర్ వాల్యూ గ్యాప్ వస్తుంది. మార్కెట్ ఏం చేసింది? ఈ ఫేర్ వాల్యూ గ్యాప్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఫేర్ వాల్యూ గ్యాప్ని బ్రేక్ చేసి ఇక్కడ వరకు డౌన్ ఫాల్ అయిపోయింది. కాబట్టి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వల్ల ఇన్వర్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ కింద మారుతుంది అన్నమాట. కాబట్టి ఇలా డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎఫ్ఈజీ వచ్చిందని అంటే ఇది ఇంబ్యాలెన్స్. మార్కెట్ మళ్ళీ డౌన్ అవుతుందని దీని అర్థం. దీన్నే షార్ట్ టర్న్ అని అంటారు. ఇలాగ షార్ట్ టర్న్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఉన్నటువంటి ఎఫ్ఈజీ దగ్గరికి కానీ మార్కెట్ వచ్చి రిజెక్షన్స్ వచ్చినాయి అంటే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది బేరిష్ సైడ్, అలాగే బులిష్ సైడ్ కూడా రివర్స్లో ఉంటుంది. చూడండి, మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉందో చూడాలి. ఫస్ట్ ఇంబ్యాలెన్స్ ఇలా వచ్చిందని అంటే అర్థం ఏంటి? మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫేర్ వాల్యూ గ్యాప్లోకి వచ్చి మార్కెట్ అనేది పైకి వెళ్తుందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఎఫ్ఈజీని బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. అంటే ఈ ఎఫ్ఈజీ బ్రేక్ చేసేసి ఇలా డౌన్ఫాల్ అయ్యింది. ఈ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది.
ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్. అంటే మార్కెట్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎలా కానీ వచ్చింది అని అంటే మనకి డౌన్ ఫాల్ అవుతుందని దీని అర్థం. ఇప్పుడు రిట్రేస్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తున్నాం చూడండి. ఈ 1 minute టైం ఫ్రేమ్లో పెట్టినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు అలా కాకుండా ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రెచ్ని గీస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఇలా డౌన్ ఫాల్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఫస్ట్ ఇండ్యూస్మెంట్ అయ్యి ఎప్పుడైతే లోన్ బ్రేక్ చేసిందో దీన్ని ఏమంటాం, బాస్ బ్రేక్ ఆఫ్ స్ట్రెచ్ అంటాం. అంటే మార్కెట్ ఇప్పుడు ఏమవుతున్నట్టు, మార్కెట్ డౌన్ ఫాల్ అవుతుందని మనకి ఎస్ఎంసి స్ట్రెచర్ ప్రకారం మనకు తెలిసింది. అలాగే చూడండి, డౌన్ ఫాల్ అయ్యింది, మళ్ళా ఇక్కడ నుంచి ఈ లోన్ బ్రేక్ చేసుకుని ఈ లో వచ్చింది. ఇప్పుడు ఈ లో వచ్చినప్పుడు మనం లిక్విడిటీ ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. అంటే ఇక్కడ ఒకసారి లిక్విడిటీ ఉంటుంది, ఇక్కడ ఒకసారి లిక్విడిటీ ఉంది. ఈ రెండు లిక్విడిటీలోని ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ఏమైంది, ఈ మనం షార్ట్ టర్మ్లో గీసుకున్నటువంటి ఇంబ్యాలెన్స్ కాకుండా ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది లోయర్ టైం ఫ్రేమ్లో. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి కిందకు వస్తుందని తెలుసు, కానీ లోయర్ టైం ఫ్రేమ్లో మనం కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్ రాగానే, ఈ స్వింగ్ పాయింట్ అంటే ఫ్రాక్టల్ పాయింట్స్ అని, కాబట్టి ఇది రాగానే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుని ఈ క్యాండిల్ పైకి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మార్కెట్ ఎంతవరకు వస్తుంది, మార్కెట్ ఈ ఇన్బ్యాలెన్స్ చూసారా, ఈ ఇన్బ్యాలెన్స్ వరకు ఫస్ట్ టార్గెట్ వస్తుంది. ఇక్కడ వరకు ఇది బ్రేక్ చేస్తే మళ్ళీ లో వరకు వస్తుంది, అంటే ఎక్కడి వరకు వస్తుంది. మళ్ళీ 5 minutesలోకి పెట్టేస్తున్నాను. అంటే మనం టైం ఫ్రేమ్ని చేంజ్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు షార్ట్ టర్మ్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను లోయర్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఇండ్యూస్మెంట్ కానీ లిక్విడిటీ కానీ ఇంకా ఏదైనా మనకి డౌన్ ట్రెండ్లో వస్తుంది, కాబట్టి మనకి ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎంట్రీ ప్లాన్ చేసాం లోయర్ టైం ఫ్రేమ్లో. మనకి ఈ లో వరకు వస్తుంది. ఈ లో వరకు వచ్చిన తర్వాత దీన్ని బ్రేక్ చేయకుండా, అంటే చూడండి ఇక్కడ మనకి పుల్ బ్యాక్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, ఇక్కడికి దీనికి టచ్ చేయలేదు, కానీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది పుల్ బ్యాక్ కాదు. అలాగే ఈ క్యాండిల్స్ అన్నీ కూడా ఇన్సైడ్ బార్స్. ఈ రెడ్ క్యాండిల్లో ఉన్నాయి అవన్నీ కాబట్టి ఇవన్నీ ఇన్సైడ్ బార్స్ అంటారు. ఇది మదర్ క్యాండిల్ అనేసి అంటారు. ఇదంతా ఇన్సైడ్ బార్స్ కాబట్టి దీన్ని బ్రేక్ చేయలేనట్టే, బ్రేక్ చేయలేదు, అలాగని పుల్ బ్యాక్ అవ్వలేదు, మళ్ళీ పైకి వెళ్తుంది అనే కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ చేసిందో మనకి ఎంతవరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది. ఇది షార్ట్ టర్న్ ఎంట్రీ. కాబట్టి మనం ఈ షార్ట్ టర్న్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. షార్ట్ టర్న్ ఎంట్రీ ప్రకారము, ఎస్ఎంసి ఎంట్రీ ప్రకారము రెండు ఒకే పాయింట్లో వచ్చినాయి, కాబట్టి మనం కన్ఫర్మేషన్ చేసుకుని ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఈ షార్ట్ టర్న్ ఎంట్రీ గురించి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.